నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన CITU. ములుగు జిల్లా కేంద్రంలో CITU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను CITU జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ 65 సంవత్సరాలు లోబడిన అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల మరియు ఆయాకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, జీవితంలో సగం పెన్షన్ ఇవ్వాలి, జీవో నంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరోజన, భాగ్యలక్ష్మి, ప్రేమకుమారి, వెంకటరమణ, సరిత, రమాదేవి, నిర్మల, రుక్మిణి, మంజుల, విజయలక్ష్మి, టీచర్స్ మరియు ఆయాలు మరియు TRS పార్టీ నాయకులు మహేందర్, రాజేందర్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, రిపోర్టర్ తులసా చంటి. సీతక్క వస్తే అన్ని విధాలా మాకు మంచి జరుగుద్ది అనుకొని మేమందరం కలిసి అడుగులు ముందుకు వేసి అక్కను గెలిపించాలని ఓటేసినాం. మాకు అన్యాయం చేస్తుంది. మేము నిరాహార దీక్షలు చేసేటప్పుడు అక్క మా దగ్గరకు వచ్చి కూర్చొని మాకు అన్ని విధాల సహకారం చేస్తామని, మాతోటి అన్ని విధాలు మీకు సహకారం చేస్తాం, ఏదంటే అది చేస్తాం, మీకు టీచర్లకు 2 లక్షలు ఇస్తాం, ఆయాకు ₹1,00,000 ఇస్తాం, మీకు అన్నిటికీ అడుగుదాడులోనే ఉన్నాను, నన్ను నమ్మండి అని మాకు అన్ని హామీలు ఇచ్చి, ఇప్పుడు అన్ని హామీలని పక్కకు పెట్టి మమ్మల్ని అందరినీ ఆయాలను పనులకు రాకుండా, టీచర్లను పనులకు రాకుండా 65 ఏళ్ళలో తీసేస్తాను. ఒక్కొక్కరు ₹50 జీతం కానించి ₹125 జీతం కానించి ఎట్టి చాకరీ చేసినాం ప్రభుత్వానికి. కనీసం 40 ఏళ్ళ నుంచి చేసినా కూడా మాకు ఇంతవరకు కూడా ఏం బెనిఫిట్ లేకుండా ₹1,00,000 దింపుతుందండి ఈ ప్రభుత్వం. ఎంత గుడ్డి ప్రభుత్వం! కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లనే ఉంటుందా? TRS వాడు ఏమి ఇస్తలేడని కదా కాంగ్రెస్ వాడిని ఏనుకున్నది. ఆ తర్వాత వీళ్ళంతా ఇట్లా మాకు ఎందుకు అన్యాయం చేస్తాను? అక్క ఇవాళ వచ్చేది ఉండే, మేమందరం ధర్నా చేస్తాను అని వస్తలేరు. మొన్న ఆఫీస్ క్యాంపస్ ముట్టడి చేసినాం, మేము ఇస్తా అన్నాం కదా, ఎవరు చెప్పిల్లు అన్నది. అదే 10 నెంబర్ జీవాన్ని ఇంతవరకు విడుదల చేసి ఉన్నది. మరి మేము ఇంతగానో మొత్తుకుంటున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిది అక్కడికి పోయి అంతా చేసినా కూడా మరి వీళ్ళు ఇట్లా చేస్తాను, వీళ్ళు మన కోసమే నమ్ముకున్నారు. 50 ఏళ్ళ నుంచి మనకు ఎట్టి చాకరీ చేస్తాను పిల్లలకు, మాకు అందరికి కలిసి వాళ్ళకు పెంచుదామని పెంచుతేంది. ఒక్కొక్కరికి జీతాలు 2 లక్షలు 3 లక్షలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వీళ్ళకు వాళ్ళకు. ఒక TRS వాడు ఎవడన్నా చచ్చిపోతే, కాంగ్రెస్ ఎవడన్నా చచ్చిపోతే 10 లక్షలు ₹1 కోటి ఇస్తారు. అందులో సగం కాదు మాకు ఇచ్చే పింఛన్. వీళ్ళు ఏం చేస్తాను? ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే మమ్మల్ని అన్నీ ఒత్తిడి చేసి వీళ్ళని ఎట్లా పడితే అట్నే తీసేస్తాను చూస్తాను. అప్పుడే ₹50 అప్పుడు ₹125 అప్పుడు చెప్పేది ఉంటే మేము వేరే దాంట్లో చేరుకుందాం కదా, వేరేది మేము బతుకుదాం కదా. ఇప్పుడు మమ్మల్ని ఎటు కాకుండా చేస్తే మేము ఎట్లా బతకాలి? 40 ఏళ్ళు మేము ఎట్లా జీవించాలి? మేము చేసేది కరెక్ట్ కాదా? వాళ్ళకు తెలుస్తలేదా? అడవి తిరిగింది, అన్నీ తిరిగింది, మీకు అన్ని హామీలు ఇస్తాను. ఏవి మా హామీలు ఎక్కడ పోయినాయి? మట్ల పోయినాయా? రోడెంబడి పోయినాయా? వస్తే అడుగుతాననే కూర్చున్నాం. ఎందుకు వస్తలేరు? మాకన్నా ముందే పెద్ద పోలీసులను అందరినీ దింపిలు. మేము భయపడతామా? మేము అస్సలే భయపడం, ఎవరికి భయపడం. ఆడి దలుచుకుంటే ఏదంటే చేస్తుంది. రావణాసురుడి లంకే కాలిపోయింది. ద్రౌపది తలుచుకుంటే కౌరవులే నాశనం అయిపోయారు. మాతోటి పెట్టుకున్నాడు ఎవరు బాగుపడాడు? ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడు. ఇది ఖచ్చితంగా చెప్తాను. మేము టీచర్స్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ దీక్షల్ని ఎందుకు చేపట్టినామంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అంగన్వాడీలకు ₹2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆయాలకి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పి ఆచరణలో ₹1,00,000కే జీవో నంబర్ 10ని విడుదల చేసి అంగన్వాడీలను బలవంతంగా రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, ఇది అన్యాయం. దీన్ని నిరసిస్తూ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మంత్రి గారు ఆఫీస్ ముందు వెళ్ళి విన్నవించుకున్నా కూడా ఏ విధమైన ఫలితం లేనందున నిన్న అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున కొడంగల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటాయి కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా తనిచ్చినటువంటి హామీ మీద తానే నిలబడకుండా
ఆచరణలో ఇలా అంగన్వాడీలో మోసం చేసే పద్ధతిలో కేవలం ఒక టీచర్కు ₹1,00,000 ఆయాకు 50,000 ఇచ్చి రిటైర్మెంట్ చేస్తామని బలవంతంగా అధికారుల చేత రాయించుకుంటా ఉన్నారు. కనీసం పెన్షన్ సౌకర్యం కూడా లేదు. మీరెవరు కూడా రేపటి నుంచి బడిలోకి రావద్దు అని ఇంత అవమానకరంగా 40 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి టీచర్లను ఆయాల్ని ఇంటికి పంపడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.